మన వీసీ జానయ్య గారితో ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు ఏర్పాటు చేసినటువంటి ఫౌండేషన్ వారు మీతో ఆల్రెడీ మాట్లాడారు. 21 లక్షల రూపాయలు డిపాజిట్ చేసి దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ ₹1,00,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అది అవుట్ స్టాండింగ్ స్టూడెంట్ని సెలెక్ట్ చేసి అగ్రికల్చరల్ యూనివర్సిటీలోనే వారిని ప్రోత్సాహకంగా ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుని ఇది వీసీ గారికి అందించే అవకాశం నాకు ఇచ్చారు. నేను ఇక్కడికి వస్తున్నానని నాకు ఇచ్చారు. గతంలో ఐ థింక్ ఒక 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం ఈ ఫౌండేషన్ ప్రారంభించగానే ఫస్ట్ అవార్డు సుభాష్ పాలేకర్ అని పద్మశ్రీ వచ్చినటువంటి ఒక ఈ అగ్రికల్చరల్ ఫీల్డ్లో స్పెషలైజేషన్ చేసిన ఒక ఫార్మర్ ఆయన చాలా కష్టపడి చేశాడు. పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఆయనకి 25 లక్షల రూపాయల నగదు బహుమతి ఈ ఫౌండేషన్ ద్వారా ఇవ్వటం జరిగింది. ఇది పూర్తిగా అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కోసమే ఈ ఫౌండేషన్ పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. వీసీ గారిని ఈ కవర్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయితే నాకు ఒకటి అర్థం కాలేదు, అది వేదిక మీద పెద్దలు మీరు చెప్పాలి. ఎందుకు దీని మీద ఆధారపడి దాదాపు 70% ప్రజలు ఇప్పటికీ అగ్రికల్చర్ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఎన్ని రకాలుగా డిస్కరేజ్ చేయబడ్డా సరే అదే అన్నం పెడుతోంది, అందులో తేడా లేదు. కానీ రైతుని అన్నదాత ఎందుకు చేశారో నాకు అర్థం అలా. దాత అంటే ఏంటి? ఉత్తినే ఇవ్వడం, దానం చేయడం. అబ్బా రైతుల త్యాగం అండి అంటారు. ముందే కామోస్ అనుకుని త్యాగం చేయాలేమో అనుకుని రైతు అలాగే ఉండిపోతున్నాడు. ఈ అన్నదాత అన్న మాట ఎప్పటి నుంచి వచ్చిందో నాకు తెలియదు. కానీ పూర్వం నా చిన్నప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు 4 ఎకరాల రైతు ఉంటే దాన్ని ఒక 5-6 ఏళ్ళగా అడిగితే అది 10 ఎకరాలో 6 ఎకరాలో ఎంతో కొంత పెంచుతూ ఉండేవారు. 4 ఎకరాల మీద వచ్చే ఆదాయంతో ఇంకో ఎకరం కొన్నామండి. ఇప్పుడే నన్ను తీసుకొచ్చిన లతీఫ్ గారు చెప్పారు, ఏంటండి మీ ఫ్యామిలీని కారులో మాట్లాడుకుంటూ వచ్చాం. వాళ్ళది ఎక్కడో కోదాడ దగ్గర చిన్న విలేజ్లో వాళ్ళ ఫాదర్కి 7 ఎకరాలు ఉండేదిట. ఆయన ఫార్మరు, ఇప్పటికీ ఫార్మరే. దాన్ని పెంచుకుంటూ వచ్చారు. వ్యవసాయం చేసే కొన్నారు, ఇంకే వ్యాపారాలు చేయలే. ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తే వచ్చే ఆదాయంతో ఇల్లు గడిచిపోగా, ఇంట్లో శుభకార్యాలు గడిచిపోగా, అన్నీ అయిపోగా మళ్ళీ ఎక్కడో ఒక 10 సెంట్లో 20 సెంట్లో భూమి కొనడం, కలిసి వచ్చే భూమిని కొనడం, 4 ఎకరాలు 7 ఎకరాలు చేయటం. ఈ మధ్య నేను ఎక్కడ వెళ్ళా, ఇళ్ల సైట్లు వేసి అమ్మేయడం, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకోవటం, ఇలాంటివి వింటున్నాను తప్ప వ్యవసాయం చేస్తూ దాని మీద వచ్చేటువంటి ఆదాయంతో పెరిగిన వాడు, ఆర్థికంగా పెరిగిన వాళ్ళు, ఆస్తులు పెంచుకున్న వాళ్ళు ఉన్నారేమో కానీ నా దృష్టిలోకి అయితే రాలే. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్నది మీలాంటి సైంటిస్టులే దాని మీద ఆలోచించాలి. ఒక ఎల్లో రెవల్యూషన్ ఒక దాంట్లో మనం అనుకున్న సక్సెస్ సాధించలేకపోయాం, ఇంకా ఇప్పుడు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని చెప్పి ఇందాక ఆయన లతీఫ్ చెప్తే నేను అడిగాను, ఎల్లో రెవల్యూషన్ అంటే ఏంటండి? మాకు తెలీదు. నాకు వైట్ రెవల్యూషన్ తెలుసు. ఎందుకంటే పాల కోసం సమ్మర్ వచ్చేటప్పుడు క్యూలో నిలబడేవాళ్ళం. పాల పూతుల దగ్గర, లేకపోతే గేదె పాలు పిండేవాడు ఇంటి బయటో. దీని ఉండేవి కాదు పాలు, చాలా టైట్, పాల పొడికి టైటు. ఇవన్నీ చూసాం మేము. బియ్యం దొరికేవి కావు. లాల్ బహదూర్ శాస్త్రి గారు 65లో వార్ టైంలో సోమవారం సాయంత్రం భోజనం మానేయండి అన్నాడు. ఇదేంటిది భోజనం మానేడు? అక్కడ వారికి సహకారం చేయడానికి ఇక్కడ భోజనం మానేయడం ఏంటి? మాకు అర్థమైంది కదా, చిన్నపిల్లలం. అంటే అప్పుడు ఇళ్లలో చెప్పారు, ఈ భోజనం మానేస్తే ఎంత మిగులుతుందిరా, ఈ మిగిలిందంతా కూడా లేని వాళ్ళకి పెట్టచ్చు, ముందు విత్ ఇన్ ద కంట్రీ కంట్రోల్ అవుతుంది. అవేళ మన పరిస్థితి అది. ఒక పూట మీరు భోజనం మానితే తప్ప దేశానికి అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఈవేళ ఏమో ఆవిడ చెప్తుంటేనే ఆశ్చర్యపోయాను, 60 మిలియన్ టన్నులు ఉండిపోయి ఎలకలు తినేసినవి, ఏం తినేసినవి, ఎక్కడ పోతుంది, ఎవరికి ఇవ్వాలి, దీన్ని ఏం చేయాలి తెలియక పోనీ ఇంకా గొడవలు కట్టిద్దామంటే అదో పెద్ద స్కాము, గొడవల స్కాము.
ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వచ్చేసింది. ఇది సక్సెస్ ఆఫ్ రెవల్యూషన్ అంటే. ఇది ఇందిరాగాంధీ ఎందుకు చేయగలిగింది? ఎవరు ఆ టైంలో ఎవరు ఉంటే వాళ్ళు చేసేవాళ్ళండి అని అనుకుంటాం, ప్రధానమంత్రి దేవుందండి అని. కానీ ఇందాక ఆవిడ స్వామినాథన్ గారు అమ్మాయి ఒక మాట చెప్తుంటే నేను ఆశ్చర్యపోయాను, ఎప్పుడు వినలే. ఎందుకంటే మన అందరం కూడా యుఎస్ఏ వర్సెస్ వియత్నాం వార్ విన్నాం. 30 సంవత్సరాలు గడిచినట్టుంది, 30 సంవత్సరాలు నడిచిందేమో ఆ వారు. అది ముగియలే, అసలు దానికి ముగింపు లేదు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే పెద్ద వ్యతిరేకత రావటం వల్ల ఇంకా వాళ్ళు ఆపేయవలసి వచ్చింది తప్ప అలా జరుగుతూనే ఉంది. ఇంకా అసలు వియత్నాం అన్నవాడు, వియత్నమీస్ అనేవాడిని లాస్ట్ వాడిని చంపేసే వరకు అమెరికా వాళ్ళు ఆపర్రా అని ప్రపంచం అంతా అనుకున్నారు. అదొక భయంకరమైన సిద్ధాంతపరమైన వారు, అందులో అన్నీ కలిసి ఉన్నాయి. అటువంటి టైంలో, ఆ వారు పీక్లో ఉన్న టైంలో మనకి ఇండియాలో తినడానికి తిండి లేదు కాబట్టి అమెరికా వాళ్ళ PL-480 పంపుతుండేవారు ఫ్రీగా. గోధుమలు, బియ్యం ఏదో వస్తే మనం అది ఇంపోర్ట్ చేసుకుంటే కానీ మనకి అక్కడ తిండి గడిచేది కాదు. ఈ లోపల ఇందిరాగాంధీకి వియత్నాంకి సాయం చేయాలనిపించిందిట. వాళ్ళు అడిగారు, మా పరిస్థితి అస్సలు బాగోలేదు, ఏమన్నా సాయం చేయండి అని. ఏం చేయాలి ఆలోచించి ఆ స్వామినాథన్ గారిని వాళ్ళని పిలిచి, మన దగ్గర ఉన్నటువంటి ఈ బియ్యం నిల్వలు ఇవన్నీ కూడా వియత్నాం పంపించండి, వాళ్ళు కష్టంలో ఉన్నారు మన అడిగారంటే, ఎక్కడమ్మా మనకి సర్ప్లస్ స్టేట్ పంజాబ్ ఒకటే ఉంది. పంజాబ్ దగ్గర ఏమీ సముద్రం లేదు. సముద్రం తీసుకురావాలంటే నెల 2 నెలలు ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొచ్చి అప్పుడు షిప్మెంట్ చేయించి పంపించాలి. టైం వాళ్ళు అడిగిన టైం అయిపోతున్నప్పటికి చాలామంది చచ్చిపోతారు తిండి లేక. ఏం చేయాలి? అర్జెంటుగా చేయాలి. ఏం చేయాలి అని ఆలోచించింది. ఎవరో చెప్పారు నాలాటాడు, అమ్మా అమెరికా షిప్ వస్తుంది కదా మనకి, 480 షిప్, వాళ్ళు మనకి దానం చేస్తున్నారు, ఆ దానం మనకు వస్తుందని. అమెరికా వియత్నాం పేరు చెప్తే మధ్యలో అగ్గి రాజుకునేంత తీవ్రమైనటువంటి మనస్పర్ధల్లో ఉన్నారు. తీవ్రమైనటువంటి ఆ 2 దేశాలు, అది మనలో పెద్దవాళ్ళందరికీ తెలుసు. వియత్నాం వారు అమెరికా నుంచి ఇండియాకి వస్తున్నటువంటి 480ని వియత్నాంకి డైవర్ట్ చేసిందిట. ఎవరన్నా చేయగలరంటే దమ్ము? నేను ఇందాక ఆవిడ చెప్పే వరకు నాకు తెలియదు, ఇప్పుడు అదే అడుగుతున్నాను ఆవిడని, ఎప్పుడు జరిగింది ఏంటిది అని అడిగి. లీడర్ అంటే అలా ఉండాలి. ఒకసారి నువ్వు మాకు ఇచ్చేసాక అది మాదేరా, మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం. ఏంటి నువ్వు పట్టుకెళ్ళి నా శత్రువుకి ఇస్తావా? వాడిని అసలు పూర్తిగా చంపేయాలని నేను చూస్తుంటే వాడికి మళ్ళీ అన్నం పెడతావా నువ్వు అని వాళ్ళు అడిగే ధైర్యం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఇండియాకి ఆనాడు ఈనాడు ఏనాడు కూడా ఇండియా అనేటప్పటికి ఇట్స్ అన్ ఇంటలెక్చువల్ కంట్రీ. ఇండియా అన్నదే ఈ దేశానికి అన్నీ నేర్పింది, ఈ ప్రపంచానికి అన్నీ నేర్పింది ఎవర్రా అంటే ఇండియన్సే. అదే మన ఇప్పుడు చెప్తున్నారా సనాతన సాంప్రదాయం. సనాతన సాంప్రదాయం అంటే గోచి కట్టుకుని వెళ్ళాలా, పూజకి లుంగి కట్టుకుని వెళ్ళాలా, ఇవి కాదండి. మన సనాతన సాంప్రదాయం ఏంటంటే ఈ ప్రపంచానికి వెలుగిచ్చినటువంటిది. ఏ ఫీల్డ్లో చూసుకున్నా సరే ఇక్కడి నుంచే మనం వెలిగించాం, ఈ వెలుగు ద్వారానే అందరూ కొంచెం మనకన్నా దాటిపోయి ఉండొచ్చు, అది వేరే విషయం, కానీ ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అది మనకు ఎక్కడ తెలుస్తుందంటే ఆ మనిషి నిటారుగా నిలబడడంలోనే తెలుస్తుందండి. నిజంగా నేను ఈ విషయం వీడు చెప్పేవరకు ఇందిరాగాంధీ గురించి చాలా కథలు విన్నాం. మనం మాలాంటి వాళ్ళు అయితే చూసాం, ఇందిరాగాంధీని చూసాం. ఇందిరాగాంధీ ఏ టైంలో బంగ్లాదేశ్ వార్లో ఎలా చేసింది, గ్రీన్ రెవల్యూషన్లో ఎలా చేసింది, వైట్ రెవల్యూషన్లో ఎలా చేసింది, ఇవన్నీ కూడా మనం చూసాం, విన్నాం, బాగా ఇంకా మెమరీలోంచి చెరిగిపోలేదు. ఇది నేను అనుకోవటం, అసలు ఇంకొక లీడర్ ఎవడు, ఏ ప్రపంచంలో ఏ లీడరు కూడా ఇంత ధైర్యం చేయలేడు. ఒక అగ్రరాజ్యం అంటే మామూలు రాజ్యం కదండి. ఆ రోజుల్లో అక్కడ యుఎస్, ఇక్కడ USSR, ఈ 2 దేశాలు. ఒలింపిక్స్లో అలా చూస్తే 20 గోల్డ్ మెడల్స్ ఉంటే ఒకటికి 11, ఒకటికి 9. అంతరిక్షంలోకి పంపారా, ఏదో ఒకడు ర్యాకెట్ పంపితే ఇంకోటి స్పుట్నిక్ పంపుతాడు, ఒకడు అపోలో అంటే ఇంకోటి లైకా అంటాడు. ఇద్దరు అలా బ్యాలెన్స్లో ఉండేవారు, అమెరికా రష్యా అని. ప్రపంచంలో అన్ని దేశాలు ఇటో వాళ్ళకపోతే సర్వైవల్ లేవనే పరిస్థితిలో ఉండేవి. ఇండియా ఇటు వాళ్ళ, ఇండియా స్ట్రైట్గా నిలబడింది. బంగ్లాదేశ్ ఇది వచ్చినప్పుడు వెంటనే రష్యా సహాయం కావాల్సి వచ్చింది, రష్యా సహాయం తీసుకుంది. అమెరికన్స్కి అది ఇష్టం లేదు, అయినా వీడు కేర్ చేయలేదు. అంటే రష్యా మనకు దగ్గరలో ఉంది, రష్యా తీసుకుంటేనే మనం బంగ్లాదేశ్లో ఏమన్నా సాయం చేయగలం. అమెరికా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు పాకిస్తాన్ చాలా గొప్ప దేశం అంటున్నారు. సరే మీరు పాకిస్తాన్తో ఉండండి, పర్లేదు, మాకు మేము చేయవలసింది మేము చేస్తామని ఒక దేశం ఏర్పడింది. మన అందరం కూడా, మీలో పెద్దవాళ్ళకి గుర్తుండి కార్డు మీద 5 పైసలు అంటించేవాళ్ళం. గుర్తుందండి? కార్డు మీద ఒక 5 పైసలు అంటించేవాళ్ళం ఎక్కువ. దాని మీద రాసి ఉండేది బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ అని. దేశంలో ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం అంటే అది. లాల్ బహదూర్ శాస్త్రి గారు సోమవారం భోజనం మానేమన్నారు.
ఇప్పటికీ అలా సోమవారం భోజనం మానేసిన కుటుంబాలు నాకు చాలా తెలుసు. ఆ కుటుంబాల వాళ్ళకి తెలియదు ఎందుకు మానేశారో, వాళ్ళ తాత ఎందుకు మానేశాడో. వాళ్ళ తాత మానేసింది లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు విని. వీళ్ళు ఏమనుకుంటారంటే సోమవారం శివుడికి ఇచ్చారు కదండి, శివుడిది ఎందుకుని మానేశామండి. ఏంటంటే శనివారం చేస్తారు ఉపవాసం, లేకపోతే ఏకాదశి నాడు చేస్తారు, మీ ఇంట్లో సోమవారం చేస్తున్నారు ఏంటంటే మా నాన్నగారు శివభక్తుడు అండి. శివభక్తుడు కాదు, లాల్ బహదూర్ శాస్త్రి భక్తుడు. ఆవేళ లాల్ బహదూర్ శాస్త్రి పిలిపిస్తే నాకు తెలుసున్న కుటుంబాలే, చాలా కుటుంబాలు సోమవారం రాత్రి భోజనం మానేద్దాం ఇవాళ నుంచి. మనం ఏం చేయగలం ఇంతకన్నా దేశానికి ప్రధానమంత్రి గారు చెప్పారు. అలాగే మనం దేశం కాపాడుకుంటూ వచ్చాం. ఇందిరాగాంధీ లాంటి లీడర్స్ వల్ల మనకి ప్రపంచంలో అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. అయితే ఆనాడు పొలిటీషియన్స్, ఈనాడు పొలిటీషియన్స్ చాలా తేడా వచ్చేసింది. మేమందరం పొలిటీషియన్సే, కానీ మేము ఉండాలి అంటే రాజకీయంలో అలాగే ఉండక తప్పట్లేదు. ఎందుకు తప్పట్లేదంటే జనం, మీరు చదువుకున్న వాళ్ళు ఎవడో అసలు మాట్లాడ్డు. మేము చదువుకుంటున్నప్పుడైతే మాకు ఓటు లేదు, 21 ఇయర్స్కి వచ్చేది ఓటు. అందుకని విద్యార్థులు రాజకీయాల్లో ఉండాలా వద్దా ఈ డిబేట్లు జరుగుతుండేవి. ఇప్పుడు మీరందరూ ఓటర్స్ అయ్యండి కూడా దీంట్లో సరైనటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే. అందులో ఎడ్యుకేటెడ్ ఓటర్స్, మీరు యువర్ ఇంటెలిజెన్షియా ఆఫ్ ది కంట్రీ, క్రీమ్ ఆఫ్ ది సొసైటీ. మీరు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకుంటున్నారా? మీ ప్రొఫెసర్లు అందరూ ఎప్పుడైనా వీక్లో ఒకసారి నా రాజకీయం ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి ట్రంప్ ఏంటి, ట్రంప్కి మెంటల్ ఎక్కిందా, మన దగ్గర ఏమన్నా వైద్యం దొరుకుతుందా? అగ్రికల్చర్ వాళ్ళు కదా, మీకు ఏమన్నా దొరుకుతుందేమో, చిన్న కాకరకాయ కనుక 2 మొక్కల కింద కోసినట్లు వేస్తే సెట్ అవుతుందండి. ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. ప్రపంచంలో అసలు ఏం జరుగుతుంది దాని మీద దృష్టి పెట్టేటువంటి ఆలోచన అట్లా, నా కెరియరు, నేను బాగా బతకాలి, నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలి, అది లేకుండా ఎవడో ఉండడు. అదే మనిషికి జంతువుకి తేడా. అది అందరికీ ఉండాలి కూడా. కానీ మనం బాగుండటానికి కూడా ప్రపంచ పరిస్థితులు చాలా ప్రభావం చూపుతాయన్నటువంటి ఆలోచన చదువుకున్న వాళ్ళు రావాలి. ఆలోచించండి ఒకసారి. వేళ ఉన్న పరిస్థితులు బాగా ఉన్నాయండి, ఇదే బాగుంది అనుకున్నవాడు నేనేం చెప్పను, కానీ బాగులేదు అనుకున్నవాడు ఏమన్నా ఆలోచన చేస్తున్నాడా? ఎలా ఉంటే బాగుంటుంది? మనం ఏం చేయలేకపోవచ్చు, కనీసం ఆలోచన చేయండి. మనం ఏదో మంచి రోజు 3 పూట్ల బాగా తింటున్న టైంలో ఒక అడుక్కునేవాడు 4 రోజుల నుంచి భోజనం చేయలేదండి అని ఎవడన్నా కనపడితే వాడికి వెంటనే మనం భోజనం ఇచ్చేయక్కలేదు. మనకు కనీసం ఒక్క నిమిషం చివుక్కుమనాలి, మన పక్కనే బతుకుతున్నాడు కదా, ఏంటి దీన్ని ఏం చేయలేమా అని. ఇప్పుడు చాలా చేసాం. ఈవేళ అన్నం కోసం అడుక్కునేవాడిని నేను చూడలే, ఎందుకంటే సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయాం. ఆవిడ చెప్పారు కదా, అన్నం కోసం అడుక్కునే పరిస్థితిలో తీసుకెళ్ళి వాడు నేను అడుక్కుంటున్నానంటే పూర్తిగా కుక్కేసే పరిస్థితి ఉంది. అయినా ఇప్పటికీ నిన్ననే నేను పిఎం గారి స్పీచ్ విన్నాను. 80 కోట్ల మందికి ఈ వేళకి ప్రతి నెల ఫ్రీ రేషన్ ఇస్తున్నట్ట. 80 కోట్లు అంటే దాదాపు 50 to 60% ఆఫ్ టోటల్ పాపులేషన్కి ఉచితంగా బియ్యం తీసుకుని అన్నం తినే పరిస్థితిలో ఈవేళ ఉన్నారని మొన్న రాత్రి ఆయన స్పీచ్లో విన్నాను. ఇంతమందికి పంచిపెడుతున్నామని. అది గర్వించవలసినటువంటి విషయం కాదు. ఎందుకుంది? ఎక్కడ తేడా వచ్చింది? అడ్మినిస్ట్రేషన్లో తేడా వచ్చిందా? మన ఫిలాసఫీ తప్ప, అసలు మనం వెళ్తున్న రూట్ తప్ప, ఎక్కడొచ్చింది తేడా అనే ఆలోచన చదువుకున్న వాళ్ళు కనుక చేయటం మానేస్తే, మిగతా వాళ్ళు ఎవడు పనిలో వాడు ఉంటాడు, ఎవడు భక్తి కోసం వాడు పని చేసుకుంటూ ఉంటాడు. కానీ చదువుకున్న వాళ్ళకి కంపల్సరిగా ఒక ఆలోచన వచ్చి తీరాలి. వచ్చితేనే ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, వైట్ రెవల్యూషన్ వచ్చింది, ఎల్లో రెవల్యూషన్ వచ్చింది. ఈ రెవల్యూషన్స్ అన్నిటికీ బ్లూ రెవల్యూషన్ అంట, అది కూడా సక్సెస్ అయింది. బ్లూ రెవల్యూషన్ అంటే చేపలు, రొయ్యలు, అవి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వీటన్నిటికీ కారణాలు మీ దగ్గర నుంచే వచ్చాయి, మీ యూత్లోంచే రావాలి. దయచేసి ఆలోచించండి. ఒక్కటి మాత్రం నేను చెప్పి ఆవేళ రాజకీయాలు ఈవేళ రాజకీయాలకు ఉదాహరణ ఒకటి చెప్తాను. ఎందుకంటే మనం అందరం ఈ పంచతంత్రం కథలు చదువుకుంటాం. మంచిది. ఆ పంచతంత్రం కథలు నేను మొన్న కొంచెం ఒంట్లో బాగోక హాస్పిటలైజ్ అయ్యి వచ్చాను. అందుకని మాట మీకు అంత క్లియర్గా రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదో ఎండోస్కోపీ అని ఒక పోటీ పొడిచారు. అది ఇప్పుడు తెలుస్తుంది. ఇదే ఫస్ట్ మీటింగ్ అది అయ్యాక రావటం. ఇప్పుడు తెలుస్తుంది, మాట్లాడుతుంటే కొంచెం దాని ఎఫెక్ట్ ఉందని. మనకి ఒక కథ, పంచతంత్రం కథ బాగా తెలుసున్న కథ ఏంటంటే, ఒక రాజుగారి దగ్గరికి ఒక కేసు వచ్చింది. అప్పుడు కోర్టులు ఉండేవి కాదు, సుదర్శన్ రెడ్డి గారికి పని ఉండేది కాదు. అప్పుడు రాజుగారే కోర్టులోకి ఒక ఇద్దరు వచ్చారు. వాళ్ళకి
ఇప్పుడు కూడా అంతేనండి, ఏం తేడా లేదంటారు. రాజుగారి దగ్గరికి ఏమిట్రా అంటే, అప్పుడు రాజుగారే కోర్టు, ఆ కోర్టులో రకరకాల తగులు వస్తే ఆయన ఏం చెప్తే అదే తీర్పు. రాజుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏంటంటే, ఈయన భూమి అమ్మాడు, భూమి కొనుక్కున్నవాడు అమ్మినవాడు ఇద్దరు తగు. ఏంట్రా తగు? భూమి అమ్మేశాడు, అమ్మేసిన తర్వాత కొనుక్కున్నవాడు అది దున్నుతుంటే లంకి బిందెలు దొరికాయి. లంకి బిందెలు తీసి చూస్తే వాటిలో ఎప్పుడో దాచారు బంగారం, వజ్రాలు, ఏవో వైడూర్యాలు. అప్పుడు పూర్వం అలా ఉండేది, దొంగలు వస్తున్నారు అది అంటే నూతిలో పడేయడమో, ఏదో వాసం కట్టి దానికి గుడ్డ కట్టి కప్పెట్టడం, అలా లంకి బిందెలు దొరికాయి. ఈ ఎవరైతే కొనుక్కున్నాడో అతను అన్నాడు, అయ్యా నేను భూమి కొన్నాను తప్ప దాంట్లో ఉన్నటువంటి లంకి బిందెల మీద నాకేం రైట్ ఉంటుంది, అతని పూర్వీకులు అవి, అందుకని ఇది నాకు తీసుకొనిది అతనికి ఇచ్చేస్తున్నాను. అతనేమో గొడవ చేస్తున్నాడండి, నేను అమ్మేశానంటే అమ్మేశానయ్యా, అంతే అయిపోయింది, మళ్ళీ నేను తీసుకోవటం లేదు. ఇది తగు. ఈ రాజుగారికి అర్థం అవ్వలేదు, ఈ తగు ఎలా తీరుస్తాం? మంత్రిని పిలిచి అడిగాడు. మంత్రి అలా ఇద్దరు వేసి చూసి ఇద్దరు వాదనలు విని, మీరు జూన్ 12వ తారీఖు రండి, అప్పుడు దాకా వాయిదా, అప్పటి నుంచే స్టార్ట్ అయి ఉంటుంది వాయిదాలు. జూన్ 12వ తారీఖు రండి, ఆ వేళ దీనికి తీర్పు చెప్తాను పంపించాడు. రాజుగారికి అర్థం అవ్వలేదు. జూన్ 12కి ఏమవుతున్నాయా అని అడిగాడు. చూస్తూ ఉండండి అన్నాడు. సరే, జూన్ 12 నాడు మళ్ళీ ఇద్దరు వచ్చారు. మొట్టమొదట కొనుక్కున్నవాడు నమస్కారం పెట్టి, రాజా ఆయన చెప్పిందే కరెక్టు, ఇందులో భూమి అంటూ కొనుక్కున్నాక అందులో ఏం దొరికినది నాదేనండి, ఆయన మాటతో నేను ఏకీభవిస్తున్నాను, నేను ఉంచేసుకుంటానండి అన్నాడు. ఆ రెండో ఆయన అన్నాడు, లేదండి నేను కూడా బాగా ఆలోచించాను, నిజమే కదా, నేను పొలం అమ్మాను కానీ అందులో ఏం దొరికితే అది పట్టుకుపోతానంటే ఎలా కుదురుతుంది, నాది నాకు ఇచ్చేయండి అన్నాడు. రాజుగారు స్టన్ అయిపోయాడు, ఏంటి మంత్రం ఏమన్నా పెట్టాడా ఇతను మంత్రి, ఏం చేశాడా అని. ఏమయ్య ఏంటి ఏం చేసావు అన్నాడు. జూన్ 1వ తారీఖు నుంచి కలికాలం వచ్చేస్తుందండి, కలికాలం రాగానే మొత్తం అందరి ఆలోచనలు మారిపోతాయి, అందుకే 12 దాకా టైం ఇచ్చాను, ఆవేళ అగ్రికల్చర్ కాలేజీలో వ్యవహారం కూడా ఉంది కాబట్టి కరెక్ట్ టైం అది అనుకుని ఇచ్చాను అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి, గోల్డ్ ఎవరికి ఇవ్వాలన్నాడు. గవర్నమెంట్ తీసుకుందాం, మందే గోల్డ్, ఇద్దరిది కాదు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది డిస్ప్యూట్, ఏమన్నా అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ఇది ఎప్పుడు జరిగిందో, కలికాలం ఎప్పుడు వచ్చిందో పండితులు ఒక్కో లెక్క చెప్తాడు. కనీసం జీసస్ క్రైస్ట్కి ముందే, జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత హిస్టరీ రికార్డ్ అయింది. కలికాలం జీసస్ క్రైస్ట్ తర్వాత వచ్చిందనడానికి లేదు. మనకి శ్రీకృష్ణుడు అది 7,000 సంవత్సరాల ముందు అంటారు, 5,000 ఏళ్ళు ముందు అనుకోండి. అంటే ఇప్పటికి 7,000 ఏళ్ల తర్వాత ఇలాంటిదే ఒక ఇన్సిడెంట్ జరిగింది. 1941 అనుకుంటాను, కరెక్ట్గా ఇయర్ గుర్తు రాలేదు నాకు. 1941లో మన స్టేటు ఆంధ్రప్రదేశ్ కూడా, నిజాం అయితే నిజాం రూల్డ్, ఆంధ్రప్రదేశ్ మేమున్న రాజమండ్రి ఇవన్నీ కూడా మెడ్రాస్ రూల్డ్. ఇప్పుడు మెడ్రాసే క్యాపిటల్, మెడ్రాస్లోనే ఆంధ్ర కొంత, కర్ణాటక కొంత, కేరళ కొంత, ఇవన్నీ కలిపి మెడ్రాస్ స్టేట్ అనేవారు. ఆ స్టేట్ ఉండేది. ఉన్న టైంలో ఫ్రీడమ్ ఫైటర్స్ అంతా మెడ్రాస్లో చాలా, మన తెలుగు వాళ్ళు అక్కడే ఉండేవారు, జరుగుతూ ఉండేది పెద్ద యాక్టివిటీ. కామరాజు నాడార్ అని ఒక ఆయన ఉండేవాడు, మీరందరూ పేరు వినే ఉంటారు, ఆయన తర్వాత చీఫ్ మినిస్టర్ చేశాడు. చాలా, ఆయనకి తమిళ్ తప్ప ఇంకో భాష రాదు, ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన ఫ్రీడమ్ ఫైటరు, గాంధీవాది, కాంగ్రెస్లో చాలా యాక్టివ్. అప్పుడు ఆ రోజుల్లో ఈ కోర్టులకు తీసుకెళ్ళటం, శిక్షలు వేయటం అదే ఉండేది కాదు, ఇంటికి వచ్చి తీసుకెళ్ళిపోయేవారు డైరెక్ట్గా జైలుకి. కలెక్టర్ ఆర్డర్ ఇచ్చేసేవాడు, ఈయన్ని 2 ఏళ్ళు లోపల పెట్టు అని. సరే, ఓ రోజు పొద్దున్నే పోలీసులు వచ్చారు. అప్పటికే వీళ్ళు పెద్ద లీడర్స్, వీళ్ళకి గౌరవం ఇచ్చేవారు. సార్ మిమ్మల్ని డిటైన్ చేయమన్నారు, వచ్చేయండి జైలుకి పోదాం అని. ఉండవా కొంచెం స్నానం జ్ఞానం చేసి వస్తాను అని లోపలికి వచ్చి చూసి ఎవరికో కబురెట్టాడు, ఒరే షణ్ముఖం ఇలా రా అని ఉన్న పిలిచాడు. ఆ ఇంటి పక్కన అక్కడ ఉన్నవాడు వచ్చాడు. నా దగ్గర 40,000 రూపాయలు కాంగ్రెస్ ఫండ్ ఉంది, ఈ 40,000 రూపాయలు వీళ్ళు జైలు పట్టుకుపోతున్నారు, ఎప్పుడు వదులుతారో తెలియదు. ఆ రోజుల్లో వాళ్ళకి బ్యాంకులు పెద్ద తెలిసి ఉండేవి కాదు, బ్యాంకులు కూడా నేషనలైజ్డ్ కాదు, ప్రైవేట్ బ్యాంకులో ఉండేవి. బ్యాంక్ నాలెడ్జి చాలా పెద్ద వాళ్ళకి తప్ప ఉండేది కాదు. ఈ 40,000 పట్టుకెళ్ళి శ్రీనివాస్ అయ్యంగార్ అని హిందూ పేపర్ ఆయన ఉన్నాడు, ఇప్పుడు హిందూ పేపర్ మనం చదువుతాం, అది ఆ రోజుల్లో శ్రీనివాస్ అయ్యంగార్ అని, ఆయన కూడా హిందూ పేరు పెట్టిందే సపోర్టింగ్ ది నేషనల్ మూమెంట్.
కాంగ్రెస్ మూవ్మెంట్ని వాళ్ళు సపోర్ట్ చేసేవారు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే. ఆయనకి పట్టుకెళ్ళి ఇచ్చి ఇలా కామరాజుని జైలు పట్టిపోయారండి, వచ్చి తీసుకుంటాను అన్నాడు. కాంగ్రెస్ ఫండ్ అండి ఇది, పట్టుకెళ్ళి ఆయనకి ఇచ్చేయి అన్నాడు. కుర్రాడు సరే పట్టుకెళ్ళాడు, ఆయనకి ఇచ్చేశాడు. ఈయన జైలు పట్టుకుపోయాడు. ఈయన జైల్లో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాడు. తర్వాత వదిలేశారు. వదిలేశాక ఇంటికి వచ్చేసాడు. వస్తే కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చారు. పెద్ద లీడర్ కదా, మనం మీటింగ్ పెట్టాలండి, మీరు వచ్చినందుకు ఏదో మీటింగ్ పెట్టి ఒక మెసేజ్ ఇవ్వాలి. సరే తప్పకుండా ఇద్దామని ఎవరినో పిలిచి, ఎవరే ఒక్కసారి ఆ శ్రీనివాస్ అయ్యంగారి దగ్గరికి వెళ్ళి, నేను డబ్బులు ఇచ్చాను 40,000, ఆ 40,000లో ఒక 5,000 రూపాయలు అడిగి పట్టరా అన్నట్టు. అలాగే సార్ అని శ్రీనివాస్ అయ్యంగారి దగ్గరికి వెళ్ళి, శ్రీనివాస్ అయ్యంగారు అవునవును 5,000 మొన్నాడా అని, పెద్ద ఆయన ఇందే రెడీగా ఉంటుంది అనుకుంటా, 5,000 ఇచ్చి కామరాజు నాడాను ఒకసారి రమ్మను, ఆ భూమి విషయం డబ్బు విషయం మాట్లాడాలి అన్నాడు. ఈయన వెళ్ళి ఇచ్చి, ఏమన్నా మిమ్మల్ని ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు రమ్మన్నాడు, ఏదో మాట్లాడాలంటే డబ్బుల విషయం మాట్లాడడానికి ఏముంది, 40,000 ఇచ్చాం, 5,000 వెనక్కి ఇచ్చాడు, 35,000 రావాలి. దీంట్లో మాట్లాడినప్పుడు ఫోన్లు గీళ్ళు లేవు, మాట్లాడడానికి ఏముంటుంది అనుకున్నాడు కామరాజు నాడారు. సరే ఆ వారం రోజులకో ఎప్పుడో వెళ్ళాడు. ఏమన్నా నన్ను మాట్లాడడానికి రమ్మన్నట్టని. రావా కామరాజు, నీది మంచి చెయ్యి, చాలా బలమైన చెయ్యి, నీ లక్ చాలా బాగుంది, నువ్వు ఆ డబ్బు ఇచ్చావు, అది ఎక్కడ ఉంచుతావని చెప్పి భూమి ఒకటి కొన్నాను, అది ఈవేళ అమ్మితే 6 లక్షలు వస్తుంది, ఇంకా ఆగితే 10 లక్షలు అవ్వచ్చు, 10 మౌంట్ రోడ్లో 10 అవ్వచ్చు, 15 అవ్వచ్చు. అందుకని ఏం చేద్దాం, అది ఇప్పుడు అమ్మేసి 6 లక్షలు తీసుకుంటావా, లేకపోతే ఆగి 10 లక్షలు పెరుగుతుంది చూద్దామంటా అంటే కామరాజు నాడు, అయ్యా మీరు పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, వ్యాపారం తెలిసిన వాళ్ళు, నాకెందుకు నా 40,000 నాకు ఇచ్చేయండి, 35,000 వస్తుంది, ఇంకా ఆ 35,000 నాకు ఇచ్చేయండి, నేను మళ్ళీ పార్టీకి లెక్కలు చెప్పుకోవాలి, ఎక్కడ కూడా బాబు నన్ను ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ చేయకండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అంటే నీ డబ్బులతో వ్యాపారం చేసి ఆ డబ్బు నన్ను తీసుకోమంటావా, నీకు ఎలా కనబడుతున్నాయా, నేను తప్పు, నువ్వు అలా చేయకూడదు, ఆ డబ్బు నీది, నాకు ఇచ్చావు, నేను ఏదో కలిసి వచ్చింది అంటే, అయ్యా అది కలిసి రాకుండా 40,000 20,000 అయిపోయింది అనుకోండి, నాకు 20,000 ఇచ్చేవారా మీరు, ఎవరు కదా, నాకు 40,000 నాకు ఇచ్చేస్తారు కదా, మీ అంత నీతివంతుడిని కాకపోయినా అండి, నాకు నా 40 నాకు ఇచ్చండి. మొండివాడు కామరాజు నాడారు. ఆయన అలాగే చూచా, ఇలాంటి మాటలు పెట్టకు నాకు ఇది ఒక అపకీర్తి, ఆ డబ్బుతో నేను చేశానని నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకున్నాను, అమ్మేద్దాం 6 లక్షలు పట్టుపో, చచ్చా నేను అసలు సమస్య లేదని ఇక్కడే పారేసిపోతాను. పంచాయతీ పెట్టారు. ఇది నాకు ఎలా తెలిసిందంటే 2007, 8, 9లో నేను కాంగ్రెస్ పార్టీ మెడ్రాస్ ఇన్ఛార్జిగా ఉన్నాను, సిడబ్ల్యూసి మెంబర్గా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కాంగ్రెస్ భూమి ఉంది, దానికి ఏదో బేరం వచ్చింది. ఆ బేరం వచ్చినప్పుడు నన్ను వెళ్ళి అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటాడో ఆ ఇన్ఛార్జే చూడాలి మొత్తం. ఆ డాక్యుమెంట్లు తెప్పిస్తే అన్నీ తమిళ్లో ఉన్నాయి. ఆ పక్కన పిసిసి ప్రెసిడెంట్ కృష్ణస్వామి గారు అని ఉంటే ఆయన చేత చదివించాను, ఏంటి సార్ నాకు ఇంగ్లీష్లో చెప్పండి అని. ఆయన చదివి చెప్తే చివరికి పంచాయతీ పెట్టారు. వీళ్ళిద్దరిని రాజుగారి దగ్గరికి వెళ్ళారు సార్, కలికాలం ముందు వెళ్ళినది మొన్న జరిగింది, 70 ఏళ్ల క్రితం. పంచాయతీ పెట్టి ఆ పంచాయతీలో సత్యమూర్తి అందరు సంతకాలు ఉన్నాయి, అందరూ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూర్చుని చివరికి ఏం చేశారంటే, ఈయన తీసుకొని ఉంటున్నాడు ఆయన తీసుకొని ఉంటున్నాడు కాబట్టి ఈ భూమి ఏదైతే కొన్నారో ఆ భూమిని కాంగ్రెస్ పార్టీ పేరున రిజిస్టర్ చేసేయండి. కాంగ్రెస్ పార్టీకి రిజిస్టర్ చేశారు. ఇప్పుడు దాని వర్త్ నేను వెళ్ళినప్పుడు 700 కోట్లు, 21 ఎకరాలు. ఆ 700 కోట్లు కూడా మేము అమ్మలేదు, ఎందుకంటే ఇంకా పెద్ద ఆఫర్లు వచ్చేస్తున్నాయి. మెడ్రాస్లో మౌంట్ రోడ్లో ఈ ఆస్తి ఎలా వచ్చిందంటే, పంచతంత్రం కథలోది మళ్ళీ రిపీట్ అయింది. తర్వాత ఒక్కసారి మీ ఊర్లో లీడర్ ఎవడో చూసుకోండి, ఫ్రీడమ్ ఫైట్లో మా ఊళ్ళో లీడర్ ఎవడో చూసుకుంది, అందరూ అలాగే ఉండేవారు. రాజకీయాల్లోకి వస్తున్నాడు అంటే వాడు త్యాగం చేయడానికి వచ్చేవాడు. ద మోస్ట్ ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్ టు బి ఏ పొలిటీషియన్ ఇస్ త్యాగం, సాక్రిఫైస్. ఏం త్యాగం చేశాడు అదే లెక్క చూసేవాళ్ళు. ఈవేళ ఏంటి, ఎంత ఉంది, ఎంత సంపాదించాడు, ఎంత సంపాదించగలడు, మనకేమన్నా పెడతాడా, పక్కన తిరిగితే మనకేమన్నా వస్తుందా? దీనికి కారణం పొలిటీషియన్స్ కాదండి. నిజంగా ప్రజలు కనుక ఆనెస్ట్ వాడిని ఎన్నుకోవడం మొదలెడితే పొలిటీషియన్స్ కూడా ఆనెస్ట్ అయిపోతారు. ఎందుకంటే మాకు పవర్ కావాలి, ఆనెస్ట్గా ఉంటే పవర్ వస్తుందంటే ఖచ్చితంగా అందరూ ఆనెస్ట్ అయిపోతారు. ఉదాహరణకి కేరళలో లేదు కరప్షన్. కేరళలో 60 లక్షల రూపాయల స్కామ్ వస్తే
ఫైరింగ్ జరిగి 3 చచ్చిపోయి ముఖ్యమంత్రి గారు దిగిపోయాడు, ఉమెన్ చాందీ గారు. 60 లక్షల స్కామ్. ఇక్కడ మీరు హైదరాబాద్లో ఎవరన్నా ఓడిపోయిన కార్పొరేటర్ని 60 లక్షల స్కామ్లో నువ్వు 60 లక్షలు తినేసేవటానండి, ఎంత కోపం వస్తుంది. అంటే మేము ఎలా కనబడుతున్నా 60 లక్షలు, అది చెప్పేదేదో 5-6 కోట్లన్నా చెప్పాలి, కానీ 60 లక్షలు అంటావు నువ్వు. అంతే, అలాగే ఉంది ఇండియా అంతాను, ఎక్సెప్ట్ ఫ్యూ ప్లేసెస్. ఈ పరిస్థితిని ఎవడు మార్చగలడంటే ఖచ్చితంగా మీరే మార్చగలరు, మారుస్తారు కూడా. ఇది పర్మనెంట్ కాదు, మార్పులు చాలా వస్తున్నాయి, ఖచ్చితంగా మార్చగలరు కూడా. అలా మార్చిన రోజున మనకు నిజంగా ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇందిరాగాంధీ పెట్టింది, ఇందిరాగాంధీ ఇలాంటి 480 PL 480 ఇలాంటి అడ్వెంచర్స్ చేసింది, ఇది ఇంకా నిలబడింది, ఇంకా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. అరే ఈ కంట్రీని మనం ఎందుకు నెంబర్ 1 చేయలేము అనేటువంటి ఒక ఛాలెంజ్, అట్లీస్ట్ చేయడం కష్టం అవ్వచ్చు కానీ ఎందుకు చేయలేము అనే ఒక ఛాలెంజ్ తీసుకునేటువంటి యాటిట్యూడ్ రావాలంటే ఈవేళ యంగర్ జనరేషన్ చేతిలో ఉంది. అది మొత్తం మారిపోతుంది, ఏదో వచ్చేసింది, అన్నీ మింగేస్తుంది. అయినా మన వాళ్ళు ఎవరు నిరుత్సాహపట్టలే. ఏం పర్లేదండి, దీంట్లో కూడా మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్ ఇండియన్స్కే వస్తుంది. ఈవేళ ఇండియా లేని ప్రపంచంలో ఏ దేశము లేదు. ఇండియన్స్ అక్కడికి వెళ్ళకపోతే ఆ దేశం చాలా వెనకబడి ఉన్న దేశం కింద లెక్క. మన వాళ్ళే ఈ కంప్యూటర్ దగ్గర కూర్చుని 16 గంటలు పని చేయగలరు. నాకు ఎప్పుడో అట్లాంటాలో తెలుగు మహాసభలకు వెళ్తే అక్కడ పివి నరసింహారావు గారు కలిశారు 2000లో. అప్పుడు చెప్పాడు ఆయన ఏమనంటే, ఈ డెస్క్ జాబ్స్ చేయటంలో మన ఏషియాలో మన ప్రాంతం ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఈ డెస్క్ జాబ్ చేయటంలో ఎక్స్పర్ట్స్. ఎన్ని గంటలైనా డెస్క్ దగ్గర కూర్చుని ఆలోచిస్తూ బుర్రకు పని చెప్పి చేయగలరు. దీని ముందు రెవల్యూషను ముక్కు తప్పడ జాతులు చైనా, జపాన్, వాళ్ళు రెంచులతోటి అంత పనైనా చేయగలరు. అలా రెంచులతో పనిచేసే టైంలో వాళ్ళు విపరీతంగా డెవలప్ అయ్యారు. మనకి డెస్క్ జాబ్ చేయగలం, డెస్క్ జాబ్లో సక్సెస్ ఎక్కడికి పోతామో తెలియదు, అక్కడికి పోతామని చెప్పారు. నిజంగానే ఈవేళ ప్రతి వాడు ఎక్కడో చోట ఉన్నాడు. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడంటే క్యూబాలో ఉన్నాడంటాడు, ఇంకోడేమో స్వీడన్లో ఉన్నాడంటాడు, ఇంకోటి ఆస్ట్రేలియాలో ఉన్నాడంటాడు. వీళ్ళనేమి మీరు డబ్బు ఇచ్చి బోల్డ్ సంపాదించి ధనవంతుల పిల్లలే వెళ్ళట్లేదు, చాలా చిన్న పిల్లలు కూడా వెళ్తున్నారు. ఎలాగైతే మన కుటుంబం, మన ఫ్యామిలీ బాగుండాలనే ఆలోచన ఉందో అలాగే మనం ఏం చేసి మన దేశాన్ని డెవలప్ చేసుకోగలమని ఆలోచన చేయండి. అది నిజంగా ఇందిరాగాంధీ లాంటి వాళ్ళకి నివాళులు అర్పించినట్టు అవుతుంది. థ్యాంక్ యూ, నమస్తే.